ఓకే. సో, జావా ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా! సో, జావాలో కోడ్ అంతా ఎందులో రాస్తాము అనంటే, మనం కోడ్ అంతా క్లాస్‌లో రాయాలి. ఓకే. అది మీకు నిన్న ఎలా క్రియేట్ చేయాలో తెలిసింది. సో, ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత, ఒక మావెన్ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత, మీరు జావా వర్షన్ సెట్ చేసేసుకున్న తర్వాత, సో, మీరిందాక 1.5 మారట్లేదని అంటున్నారు కదా! నాకు తెలిసి మీరేం మిస్టేక్ చేసుంటారంటే, రైట్ క్లిక్ చేసి, బిల్డ్ పాత్‌కెళ్ళిన తర్వాత, కాన్ఫిగర్ బిల్డ్ ఆ! పాత్‌కెళ్ళి, ఫస్ట్ ఇక్కడ లైబ్రరీస్ నుండి రిమూవ్ కొట్టాలి. ఇక్కడ రిమూవ్ రిమూవ్ కొట్టాను. కొట్టారా? దాంట్లో సెలెక్ట్ చేసి రిమూవ్ కొట్టిన తర్వాత అదొక్కటే ఉంది. తర్వాత యాడ్ హ్మ్. లైబ్రరీలోకి వెళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఇక్కడ వర్క్ స్పేస్ డిఫాల్ట్ జేఆర్‌ఈ అని ఆ! సెలెక్ట్ చేశారా? చూపిస్తున్నారు కదా! వర్క్ స్పేస్ దగ్గర. హ్మ్. అక్కడ ఆ బ్రాకెట్‌లో 1.5 అని అక్కడ చూయించట్లేదు. ఆ! జేఆర్‌ఈ అని మాత్రమే 1.5 అని చూపిస్తుంది. చూపిదు. జేఆర్‌ఈ అనే చూపిస్తది కొంతమందికి. ఆ! ఆ జేఆర్‌ఈ అని ఉన్నా పర్లేదు. ఆ తర్వాత అప్లై కొట్టిన తర్వాత కంపైలర్‌లోకెళ్తే ఈ ఫస్ట్ డ్రాప్ డౌన్ మారిస్తే ఆటోమేటిక్‌గా కిందది మారిపోద్ది. అండ్ నేను నిన్న మీ దానిలో ఆల్రెడీ అది అది కూడా చేశాను. ఆల్రెడీ అది నేను కూడా చేశాను. ఒక ప్రాజెక్ట్ మీ దానిలో నేను క్రియేట్ చేసి లాగౌట్ చేశాను. సో, మీరు అది ఎక్కడ పెట్టానంటే కృష్ణ అనే సెలీనియం ప్రాక్టీస్ అనేదో ఫోల్డర్ పెట్టినట్టున్నాను డాక్యుమెంట్స్ ఫోల్డర్‌లో. సో, అందులో ఉంది ఓకే. ఆల్రెడీ ప్రాజెక్ట్. ఓకే. అండ్ మీ ఓకే. డి డ్రైవ్‌లోనో సి డి డ్రైవ్‌లో అనుకుంటా. సమ్ డేటా అనేది డ్రైవ్‌లో అందులో ఎక్లిప్స్ అనే ఫోల్డర్‌లో ఉన్న ఎక్లిప్స్ వాడాలి మీరు. ఓకే. హ్మ్. ఇంకో ఎక్లిప్స్ 2024 వెర్షన్‌లో మీ దానిలో క్రియేట్ అవ్వదు. ఓకే. మీ డి డ్రైవ్‌లో ఎక్లిప్స్ అనే ఫోల్డర్ లోపలున్న ఎక్లిప్స్‌ని వాడండి. అది ఓపెన్ చేస్తే హ్మ్. ఆటోమేటిక్‌గా మీకు ఆహ్, సె సెలీనియం ప్రాక్టీస్ అనో ఏదో క్రియేట్ చేసినట్టున్నాను ప్రాజెక్ట్ పేరు. దానిలో ఆల్రెడీ ప్యాకేజ్ క్రియేట్ ఫోల్డర్ అంతా సెట్ చేసుంది వెర్షన్ గూడా. మీరు జస్ట్ ఈ మెయిన్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. అలాగే. సో, ప్యాకేజ్ అనేది గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ స్టోర్ చేయడానికని చెప్పాను. దాని ప్యాకేజ్ లోపల మనం క్లాస్ క్రియేట్ చేయాలి. సో, క్లాస్ సింటాక్స్ ఎలా రాయాలో చెప్పండి? క్లాస్ పేరు ఎలా రాయాలి? క్లాస్ సెంటర్. హ్మ్. హ్మ్. ఫస్ట్ ప్యాకేజ్ సింటాక్స్ మాట్లాడదాం. ప్యాకేజ్ సింటాక్స్ ఎలా రాయాలి? ప్యాకేజ్. అసలు వింటున్నారారా క్లాస్? నాకెందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే నేను ఇయన్నీ అసలు ఒక పావుగంటలో జనరల్‌గా అవగొట్టేసుకునేవన్నమాట ఇవన్నీని. బికాజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వితౌట్ అర్థం చేసుకోకుండా బట్టి పట్టాలనో ముందు రైట్. ఎలా క్వెషన్ వినాలి. క్వెషన్ క్లియర్‌గా వినాలి. నేను ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తున్నారని అడగట్లేదు. ప్యాకేజ్ యొక్క సింటాక్స్ ఏంటి? ఎలా రాయాలి? ఒక ప్యాకేజ్ నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేస్తుంటే నేను దానికి పేరు ఎలా పెట్టాలి? రూల్ ఏంటి? పేరు ఎలా పెట్టడానికి రూల్ ఏంటి? నేను ఎలా పడితే అలా రాసేయొచ్చా ప్యాకేజ్ పేరు? హ్మ్. స్పేసులు పెట్టేసి, స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టి రాసేయొచ్చా? ఇక్కడ ఎలా రాసాము? స్పేస్ ఆ? స్పేస్ లేకుండా రాయాలి. స్పేస్ లేకుండా రాయాలి అది ఓకే. ఇంకెలా రాయాలని చెప్పానిక్కడ? మీరెందుకు మీ దానిలో క్యాపిటల్ ఇందాక లెటర్స్. కామ్ డాట్ ఫస్ట్ ఏఆర్ క్యాపిటల్ లెటర్. ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. సెకండ్ స్టార్ట్ చేసే ముందు కూడా క్యాపిటల్ లెటర్ అది ఉండాలి. దేనికి? అది క్లాస్ పేరుకి. ప్యాకేజ్‌కి అలా ఉందా? ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉందా ఇక్కడెక్కడైనా ప్యాకేజ్ ఫస్ట్ పేరుకి? స్మాల్ పెట్టి తర్వాత వచ్చే లెటర్స్ క్యాపిటల్ పెట్టాలి. అదే మనం ఎక్కడ చదువుతాం అర్థం కాదు కాబట్టి సెకండ్ వచ్చేది. ఓకే. అది తర్వాత. అదెప్పుడు 2 వర్డ్స్ కలిసినప్పుడు మనం అది ఫాలో అవుతాం త్రూఅవుట్. బట్ ఫస్ట్ ఇక్కడ ఏం రాసాం? కామ్ రాసామా? సో, కామ్ ఈస్ ఫర్ కంపెనీ అన్నట్టు రిప్రజెంటేషన్ అనమాట. కామ్ డాట్
ఆ కంపెనీ పేరు డాట్ మనం ఏం రాద్దాం అనుకుంటున్నాం ఆ ప్యాకేజ్లో ఏముంటుందో దానికి సంబంధించిన నేమ్ ఇవ్వాలని చెప్పాను. సో ప్యాకేజ్ యొక్క సింటాక్స్ ఏంటి? కామ్ డాట్ ఏదైనా ఒక కంపెనీ నేమ్ డాట్ ప్యాకేజ్లో ఏముంటాయి, దేనికి సంబంధించిన క్లాసెస్ మనం రాస్తున్నాం అనే దాన్ని బట్టి దాని వర్డ్ ఇవ్వాలి. ఓకే, సో ప్యాకేజ్ నేమ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వదు, స్మాల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఎప్పుడైనా 2 వర్డ్స్ కలిసినప్పుడు అందులో వచ్చే సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ చేసుకోవాలి. సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, ఫోర్త్ వర్డ్, ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ అటాచ్ అయి ఉన్నప్పుడు రీడబిలిటీ కోసం దాన్ని మనం ఏమంటాము? అలా రాయడాన్ని స్మాల్ సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ చేయడం అని మనం ఏమంటాం దాన్ని? క్యామెల్ కేసింగ్ ఏమంటాం? క్యామెల్ కేసింగ్ అంటాం. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి క్లాస్ క్లిక్ చేసి క్లాస్ నేమ్ ఇవ్వాలి కదా. ఈ క్లాస్ నేమ్ యొక్క సింటాక్స్ ఎలా ఫాలో అవ్వాలి మనం? ప్యాకేజ్ కదా సిస్టర్. నేను ఇప్పుడు ఏమన్నా? నేనేమడిగా? ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత నేమ్ ఇవ్వాలి అని అడిగారు. ఇక్కడ క్లాస్కి పేరేమి ఇవ్వాలి అని అడిగాను. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? క్లాస్ కదా. క్లాస్ యొక్క సింటాక్స్ ఏంటి? డెమో డే లేదా అరే పేరు కాదురా, సింటాక్స్ అంటే మీనింగ్ లైక్ రూల్ ఏం ఫాలో అవ్వాలి ఇక్కడ మనం? పేరు ఎలా ఇవ్వాలి? ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ నెంబర్ పెట్టేసి అది కదా నేను అడుగుతున్నాను. సో క్వశ్చన్కి తగిన ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో క్లాస్ నేమ్ ఇప్పుడు మనం వేరేది ఏదైనా ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా క్లాస్. సో జావా క్లాస్కి జావా క్లాస్ అని పేరు పెడితే కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. సో మీరు ఎందుకంటే ఫైల్ .జావా ఎక్స్టెన్షన్తో క్రియేట్ అయింది కాబట్టి రాసేటప్పుడు ఎండ్లో జావా ఉండకుండా రాసుకోవాలి మనం. అండ్ క్లాస్ అనే వర్డ్ ఇందులో కీవర్డ్ కాబట్టి అలాంటివి వాడుకోకూడదు. మేబీ ఇప్పుడు మనం ఒకవేళ టెస్ట్ అని రాసుకుందాం. ఓకే, టెస్ట్ డే 2 అని ఇలా రాశాను. ఓకే, సో ఇప్పుడు నేను టెస్ట్ డే ఫస్ట్ ఏం పెట్టాను? క్యాపిటల్ లెటర్ పెట్టాను. ఒకవేళ స్మాల్ పెడితే ఏమవుతుంది? మనకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది కదా పైన. సో క్లాస్ నేమ్ యొక్క సింటాక్స్ ఏం చెప్పండి? అంటే ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, నెక్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. దీన్ని ఏమంటాము? సింటాక్స్. ఆ రూల్స్ సింటాక్స్ అంటాం, కానీ ఈ మెథడ్ని ఏమంటాం? ఇలాగ సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అన్నాన్ని ఏమంటాము? క్లాస్ ఎందుకు అయిందిరా? అది ఇందాకే కదరా చెప్పాను ఒక 1 minute బ్యాక్. నెక్స్ట్ వర్డ్స్లో వచ్చే ఫస్ట్ లెటర్స్ని క్యాపిటలైజ్ చేసేదాన్ని మనం ఏమంటాం? క్యామెల్ కేసింగ్ అంటాం. ఓకే, ఇక్కడ ఏం చేయాలన్నాను? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ చెక్ చేసి క్రియేట్ చేయాలని చెప్పాను. సో ఒక క్లాస్ నేమ్లో ఫస్ట్ కనుక ఒక నెంబర్ ఇస్తే తీసుకోదన్నమాట. సో పేరు స్టార్ట్ చేసేటప్పుడు నెంబర్ ఇచ్చిన టైప్ నేమ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని వచ్చింది. స్పెషల్ క్యారెక్టర్స్ అస్సలకే తీసుకోదు. సో ఎప్పుడూ కూడా అండర్స్కోర్ లేదా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి క్లాస్ పేరు. సో క్లాస్ యొక్క రూల్ ఏంటి? ఎలా రాయాలంటే క్లాస్ యొక్క రూల్ ఐదర్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అన్ అండర్స్కోర్ ఆర్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. ఓకే, సో రేపు నేను క్లాస్కి వచ్చిన తర్వాత నేను క్లాస్ యొక్క సింటాక్స్ రూల్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? రూల్స్ అంటే ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, నెక్స్ట్ స్టార్ట్ చేసే ముందు కూడా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. ఇంకా ప్యాకేజ్ లో
కామ్ డాట్ తో స్టార్ట్ చేయాలి. కామ్ తర్వాత ఏం రాయాలి? మనం ఇక్కడ నేమ్ ఇచ్చాం కేఆర్ అని. అక్కడ మనం ఏ నేమ్ ఇస్తే అక్కడ స్టార్ట్ చేసి రాయాలి. అదే ఆ కేఆర్ అంటే నేను అనుకోని అక్కడ కేఆర్ అని పెట్టాను. కృష్ణ కంపెనీ రమ్య. నేమ్ కంపెనీ నేమ్ కామ్ డాట్ ఆ! కంపెనీ అదే నేమ్ డాట్ కంపెనీ జావా బేసిక్స్. మనం ఇప్పుడు జావా నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు జావా బేసిక్స్. ఓకే. ఇప్పుడు నేను ఫినిష్ కొట్టాను. ఫినిష్ కొడితే ఒక క్లాస్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఏమేమి ఉంటాయి క్లాస్‌లో ఆటోమేటిక్‌గా క్రియేట్ చేయగానే? ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ ఏం చెప్తుంది ప్యాకేజ్. మనకి? ప్యాకేజ్. ప్యాకేజ్ అను దాని యొక్క పేరు ఇస్తుంది కదా! పేజ్. సో, ఏదైనా ఒకటి డిక్లేర్ చేస్తుంది. ఆ ఒక్క లైన్‌తోనే ఎండ్ అయిపోతుంది అంటే జావాలో ఏం చేయాలి? ఎండ్ ఆఫ్ ద లైన్ ఏం పెట్టాలి? దీన్నేమంటాం? ఇంగ్లీష్‌లో దీన్నేమంటాం? ఏమంటాంరా దాన్ని? సెమీకోలన్. ఓకే. దీన్నేమంటాం? బ్రాకెట్స్. అదే అది ఏ టైప్ ఆఫ్ బ్రాకెట్స్? మొత్తం మీరు మీ కీబోర్డ్‌లో గమనిస్తే 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఓకే. వీటిని కర్లీ బ్రేసెస్ అని అంటాం. అదే రౌండ్ ఉంటే రౌండ్ బ్రాకెట్స్ అంటాం. రౌండ్ బ్రేసెస్ అంటాం. లేకపోతే మనకి రెక్టాంగిల్ బ్రాకెట్స్ ఉంటాయి. సో, కర్లీ బ్రాకెట్స్, రౌండ్ బ్రాకెట్స్, రెక్టాంగిల్ బ్రాకెట్స్. సో, కర్లీ బ్రేసెస్ ఏం డిఫైన్ చేస్తదంట జావాలో? ఎక్కడ స్టార్ట్ హ్మ్. ఒకసారి ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో కర్లీ బ్రేసెస్ అది అయిపోయాక అక్కడ ఎండ్ చేసేయాలి. సో, ఎక్కడ ఎండ్ అవుతుందో డిఫైన్ చేసుకోవడానికి కర్లీ బ్రేసెస్ వాడతాం. సో, ఇప్పుడు క్లాస్ లోపల మనం కోడ్ రాయాలి కాబట్టి క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయింది. 10th లైన్ దగ్గర ఎండ్ అయింది. సో, మనం దీని లోపల రాసుకోవాలి కోడ్. అందులో కూడా ఎక్కడ రాయాలంటే కోడ్ ఎక్కడ రాయాలని చెప్పాను? మెయిన్ మెథడ్ లోపల రాయాలి. సో, మెయిన్ దగ్గర ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఉందా? ఈ లైన్ కింద ఎక్కడైనా మనం రాసుకోవచ్చు కోడ్ అనేది. ఇది 2 ఫ్రంట్ స్లాషెస్ ఎందుకు వాడతారని చెప్పాను? కమెంట్ చేయడానికి. ఎందుకు వాడతాం ఫ్రంట్ స్లాషెస్? కమెంట్ చేయడానికి. సో, కమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ రాసింది కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. సో, మనం ఎప్పుడైతే ఈ రన్ బటన్ కొడతామో, రన్ బటన్ కొట్టడాన్ని మనం ఏమంటున్నాం? కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం. అంటే రాసిన లాజిక్ రన్ అవుతుంది మన సిస్టమ్‌లోని. సో, ఎగ్జిక్యూట్ చేయడానికి చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా 2 ఫ్రంట్ స్లాషెస్ ఉంటే దీనిలో ఉన్నదాన్ని కన్సిడర్ చేయదు. దాన్ని పట్టించుకోదు రన్ చేసేటప్పుడు అక్కడ రాసుకున్న మ్యాటర్‌ని. ఓకే. దాన్ని మనం కమెంట్ చేయడం అని అంటాం. ఓకే. సో, ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోపల నేను ప్రింట్ చేయాలి అంటే నేను వాడే కమాండ్ ఏంటి? ఏం రాయాలి నేనక్కడ? సిస్టమ్‌లో కూడా ఎస్ క్యాపిటల్ పెట్టుకోవాలి. ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్. సో, మీరు రాస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా కింద సజెషన్స్ వస్తున్నాయి చూసారా? సో, అది హెల్ప్ అనమాట. ఎక్లిప్స్ మనకిచ్చే హెల్ప్ ఏంటంటే మనకి ఈజీగా మనకు గుర్తు లేకపోయినా మనం టైప్ చేసేటప్పుడు మనకు సజెషన్స్ ఇస్తది కాబట్టి రాసేసుకోవచ్చు. సో, ప్రతిసారి ఇలా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మొత్తం టైప్ చేయలేకపోతున్నాం అనుకోండి. అప్పుడు సిస్ అవుట్ అనే వర్డ్ రాసి కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ కొడితే ఆటోమేటిక్‌గా టైప్ అయిపోయిద్దనమాట కమాండ్. సిస్ అవుట్ SYSOUT రాసి కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ కొడితే ఆ లైన్ వచ్చేస్తది. ఓకే. సో, దీని లోపల మనం ఏమన్నా ప్రింట్ చేయాలి అని అనుకుంటుంటే దాన్ని మనం డబుల్ కోట్స్‌లో పెట్టుకొని రాసుకోవచ్చు. సో, రాసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి?
రన్ చేయాలంటే సేవ్ చేసి సేవ్ చేసి రన్ రన్ చేయాలి. సో రన్ సేవ్ ఎలా చేయాలి. చేస్తారు? కంట్రోల్ ఎస్ ఫర్ విండోస్, కమాండ్ ఎస్ ఫర్ మ్యాక్, లేకపోతే ఫైల్లోకెళ్ళి సేవ్ కొట్టాలి. కొట్టి అప్పుడు మనం రన్ ఈ ప్లే బటన్ కనుక కొడితే రన్ అవుతుంది కదా. అవును సిస్టర్. మ్మ్. అవును. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఏ కోడ్ రాసినా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మీరు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ యొక్క రౌండ్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఈ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, వీటి మధ్యలోనే రాయాలి. ఇప్పుడు ఏం కమాండ్ ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే, ఇప్పుడు మామూలుగా మన హ్యూమన్ బ్రెయిన్కి ఇది చూడగానే ఏమని అనిపిస్తుంది? ఈ 90 అనే దాన్ని చూడగానే ఇది ఏంటిది 90? వర్డా, నెంబరా, ఆల్ఫాబెట్టా? ఏంటిది 90 అనేది? నంబర్. మ్మ్. ఇది ఆల్ఫాబెట్. ఇవి వీటిని ఏమంటాం ఇంగ్లీష్లో? స్టార్స్. అలా కాదు. ఇప్పుడు అవి నంబర్, ఆల్ఫాబెట్ ఎలా అయినాయో వీటిని ఏమంటాం? స్పెషల్ క్యారెక్టర్స్ అంటాం. ఓకే, ఓకే ఓకే సిస్టర్. స్పెషల్ క్యారెక్టర్స్ అని అంటే ఇవి. సో మన కీబోర్డ్లో 1 నుండి 0 పైన ఉంటాయి చూసారా, షిఫ్ట్ పట్టుకొని మనం నొక్కగలిగేవి, అవన్నీ కూడా ఏంటివి అవి? ఏమనుకున్నాము ఇప్పుడు వాటిని ఏమంటాం? చిన్న స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పారు. స్పెషల్ క్యారెక్టర్స్. సో మన కీబోర్డ్లో మీరు గమనించండి, ఇప్పుడు 1 పైన 2 పైన అవన్నీ ఇవే కదా, ఇలాంటి వెరైటీ సింబల్సే కదా ఉంటున్నాయి. అవును. సో వాటిని మనం ఏమంటాము? స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ అని అంటాం. గుడ్. ఇప్పుడు దీన్ని ఏమంటాము? వర్డ్స్. వర్డ్స్ కదా. సో ఇప్పుడు మీకైతే మన హ్యూమన్ బ్రెయిన్కి తెలుసు, ఇది చూడగానే ఇదొక నంబర్, ఇదొక క్యారెక్టర్, ఇదొక స్పెషల్ క్యారెక్టర్, ఇదొక వర్డ్ అని తెలుసు. కానీ మరి కంప్యూటర్కి డైరెక్ట్గా అర్థం కాదు కదా చూడగానే అదేంటిదో, దాని భాషలో చెప్పాలి కదా. సో దాని భాషలో దానికి అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే ఒక కాన్సెప్ట్ ఉంది, కాల్డ్ యాజ్ డేటా టైప్స్. సో మనం ఇచ్చే డేటా ఎలాంటి టైప్, అదొక నెంబరా, క్యారెక్టరా, ఏంటి అనేది మనం చెప్పాలన్నమాట దానికి ముందే. ఓకే, సో ఇప్పుడు మనం జస్ట్ ఊరికే 9 రాస్తే కంప్యూటర్కి అర్థం కాదు అది ఒక 9 అనే నెంబర్ అని. మీరు చూడండి, ఎర్రర్ చూపిస్తుంది కదా. సో మనం దానికి ఏమని చెప్పాలంటే, ఈ 9 అనేది ఒక నంబర్ అనే విషయాన్ని చెప్పాలి. సో అది ఎలా చెప్తామంట? జావాలో ఇంట్ అంటే ఇంటిజర్స్. ఇంటిజర్స్ అంటే డెసిమల్ వాల్యూస్ లేనివి, 1 2 3 -1 -2 -3 అలాగా, జస్ట్ హోల్ నెంబర్. లైక్ మ్యాథ్స్లో ఇంటిజర్స్ అంటారు కదా, విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డెసిమల్ వాల్యూస్, వాటిని మనం ఇంటిజర్స్ అని అంటాం. సో ఇంటిజర్స్ని ఎలా చూపించవచ్చు అంటే, జావాలో ఇంట్ అని రాసి ఏదైనా ఒక వేరియబుల్ పేరు ఇవ్వాలంట. వేరియబుల్ అంటే మీనింగ్ ఏదైనా ఒక హోల్డింగ్ ప్లేస్ లాగా. మీకు మ్యాథ్స్లో x = 5, y = z, x+y అంటే ఎంత అంటే మీరు ఏం చెప్తారు ఆన్సర్? సారీ, y = 7. అప్పుడు x+y ఎంత అని చెప్తారు? అంటే ఎంత అయినట్టు? 12. మీరు ఎలా చెప్పారు అది? ఎక్స్ బదులు 5ని తీసుకున్నారు, వై బదులు 7ని తీసుకున్నారు కదా. సో ఇప్పుడు ప్లస్ చేస్తే 12 వచ్చింది. ఇన్ ద సిమిలర్ వే ఇప్పుడు జావాలో కూడా జస్ట్ ఊరికే x = 5 అని రాస్తే సరిపోదు. ఓకే, ఈ ఎక్స్ అనేది, ఈ 5 అనేది ఏ టైపో కూడా చెప్పాలి. ఇది ఒక ఇంటిజర్ కదా, 5 అనేది ఒక నెంబర్ కదా. సో ఇంట్ అని రాయాలి. ఇంట్ స్పేస్
ఏదైనా ఒక వేరియబుల్ పేరు ఈక్వల్ టు మనం ఇవ్వాలనుకున్న వాల్యూ. అది ఇక్కడితోనే అయిపోతుంది కాబట్టి సెమీకోలన్‌తో ఫాలో చేయాలి. సో, డేటా టైప్‌ని ఎలా డిక్లేర్ చేస్తాము? డేటా టైప్ ఇచ్చి డేటా టైప్ యొక్క సింటాక్స్ ఎలా రాయాలట? డేటా టైప్ ఇచ్చి, వేరియబుల్ పేరు ఇచ్చి, ఈక్వల్ టు వాల్యూ ఇవ్వాలంట. వాల్యూ ఇచ్చి సెమీకోలన్ పెట్టాలి. సో, సింటాక్స్ అన్నా, ఫార్ములా అన్నా ఏంటంటే అది ఎలా రాయాలి అని చెప్పేదనమాట. సో, ఈ ఈ సింటాక్స్ ఫాలో చేసుకొని మనం రిమైనింగ్‌వి కూడా రాసుకోవచ్చు. ఓకే. సింటాక్స్ ఈజ్ లైక్ ఎ రూల్ హౌ టు రైట్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇలా రాయడం వల్ల జావాకి ఏం అర్థమవుతుందంట? 5 అనే వాల్యూ వచ్చి ఈ ఎక్స్‌లో ఉంటుంది. కానీ మొత్తం గూడా ఏంటి? ఎక్స్ అనేది ఒక ఇంటిజర్ అని చెప్తున్నామనమాట. ఓకే. బికాజ్ దానికి డైరెక్ట్‌గా 5 అనేది ఒక నంబర్ అనేది ఒక ఇంటిజర్ అనే విషయం సిస్టమ్‌కి అర్థం కాదు కాబట్టి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇదొక సింగిల్ నంబర్ అయిపోయింది. ఇది డబుల్ నంబర్, ట్రిపుల్ నంబర్ అలా అయినా రాసుకోవచ్చులే. ఆహ్, కానీ ఒకవేళ నాకు డెసిమల్ వాల్యూస్ రాయాలని అనుకుంటున్నాననుకోండి. అప్పుడు మనం ఏం వాడాలంటే డబుల్ వాడాలంట. సో, డబుల్ జావాలో ఏమిస్తది? డెసిమల్ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేస్తదనమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా ఒక వేరియబుల్ పెట్టుకుందాము. ఏదైనా పెట్టుకోవచ్చు మీరు వేరియబుల్ పేరు. ఎనీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ వర్డ్ ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ అన్నీ స్మాల్ లెటర్‌లోనే ఉండాలి. గమనించండి, నేను అన్నీ ఇక్కడ స్మాల్ లెటర్స్‌లో రాస్తున్నాను. ఓకే. సో, జావా అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అనమాట. సో, మీరు ఏది స్మాల్‌లో రాయాలో అది స్మాల్‌లోనే రాయాలి. ఏది క్యాపిటల్‌లో రాయాలో అది క్యాపిటల్‌లోనే రాయాలి ఖచ్చితంగా. అది రూల్. ఓకే. ఇంక నేను ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకొని సమ్ డెసిమల్ వాల్యూస్‌ని పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నాకు క్యారెక్టర్ రాసుకోవాలనుకుంటున్నాను. సో, క్యారెక్టర్ అంటే సింగిల్ క్యారెక్టర్, సింగిల్ ఆల్ఫాబెట్ ఆర్ సింగిల్ స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా ఒకటి పెట్టుకోవాలనుకుంటే, ఒక్కటి మాత్రమే పెట్టుకోవాలంటే వి విల్ గో ఫర్ క్యార్. సో, క్యార్ ఈక్వల్ టు వేరియబుల్ ఈక్వల్ టు సింగిల్ కోట్. సింగిల్ క్యారెక్టర్ ఇస్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ సింగిల్ కోట్, నాట్ ఇన్ డబుల్ కోట్స్. సింగిల్ కోట్ లోపల మీరు ఏదైనా ఒక వాల్యూని పెట్టుకోవచ్చు. అదే మీకు మోర్ దాన్ 1 ఇంగ్లీష్ క్యారెక్టర్ మనం ఏదైనా ఇక్కడ స్టోర్ చేయాలంటే క్యార్‌లో అవ్వదు. చూడండి, ఎర్రర్ చూపిచ్చేస్తుంది. సో, క్యార్‌లో ఎప్పుడు కూడా సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. అదే మరి వర్డ్స్ మరి పెట్టుకోవాలంటే అప్పుడు మనకి స్ట్రింగ్ ఉంటది. సో, స్ట్రింగ్ అనేది ఎస్ క్యాపిటల్ రాయాలి స్ట్రింగ్‌కి మాత్రమే. ఇవెందుకు ఇలా రాస్తున్నామో నెక్స్ట్ క్లాసెస్‌లో అర్థమైద్ది ఇంకొంచెం డెప్త్‌కెళ్ళినప్పుడు. బట్ ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి. ఎస్ అనేది క్యాపిటల్‌లో రాసే స్ట్రింగ్ ఏదైనా ఒక వేరియబుల్ పేరు ఇచ్చుకోవచ్చు. డబుల్ కోట్స్ లోపల ఏదైనా ఒక వర్డ్ ఇవ్వండి. సెమీకోలన్. ఇంకొక డేటా టైప్ ఉంది కాల్డ్ యాస్ బూలియన్. సో, బూలియన్ ఏం చేస్తదంట? ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్‌ని మాత్రమే యాక్సెప్ట్ చేసిద్దంట. సో, అయితే ట్రూ రాయగలుగుతామంట, లేకపోతే ఫాల్స్ రాయగలుగుతామంట. అంతే. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము? 5 అనేది ఒక ఇంటిజర్ అని చెప్పాము. 8.98 అనేది ఒక డెసిమల్ వాల్యూ అని చెప్పాము. క్యారెక్టర్ స్టోర్ చేసుకున్నాం, స్ట్రింగ్ స్టోర్ చేసుకున్నాం, బూలియన్ స్టోర్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు నేను వీటిని వాడుకోవాలంటే ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ప్రింట్‌కి మనం వాడే కమాండ్ ఏంటి? సిస్టమ్ సిస్టమ్ డాట్ అవుట్ సిస్టమ్ ప్రింట్ఎల్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కదా? ప్రింట్ సో, ఇప్పుడు దీని లోపల మామూలుగా అయితే నిన్నేం చేసాము? డబుల్ కోట్స్‌లో పెట్టుకొని రాసుకున్నాం. అదేంటి డబుల్ కోట్స్ పెడుతున్నామంటే ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి. డబుల్ కోట్స్ పెట్టానంటే అది ఏ టైప్ ఆఫ్ డేటాని పంపించినట్టు నేను దీని లోపలికి? నేను నిన్నంతా డబుల్ కోట్స్‌లో రాసాను కదా ఇక్కడ. సో, ఇక్కడ ఏదో ఒక వర్డ్ రాసాను. సో, వర్డ్స్‌ని జావాలో మనం ఏ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటాము? హ్మ్. డేటాబేస్ ఏ డేటా టైప్‌లో స్టోర్ చేసుకుంటున్నాము స్ట్రింగ్‌ని? ఐ మీన్ డబుల్ బ్యాక్ వర్డ్స్‌ని. ఆ?
ఒక నెంబర్ని ఏ డేటా టైప్లో స్టోర్ చేస్తాము? 5 అనేది ఏ డేటా టైప్లో స్టోర్ చేస్తాము ఇక్కడ? ఇక్కడ సింటాక్స్ ఏం రాసాను చెప్పండి? డేటా టైప్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. సో ఇక్కడ డేటా టైప్ ఫస్ట్ ఉంది, దాని తర్వాత ఏదైనా వేరియబుల్ ఉంది, ఈక్వల్ టు వాల్యూ ఉంది. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి, దాన్ని బట్టి డేటా టైప్ ఏంటో చెప్పండి నాకు ఇక్కడ. డేటా టైప్ ప్లేస్లో ఏముంది ఈ లైన్లో? ఎక్స్ ఉంది. ఎక్స్ ఉందా? సరిగ్గా చూడండి. వాల్యూ ప్లేస్లో 5 ఉంది, ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు తర్వాత వేరియబుల్ అన్నాను, వేరియబుల్ ప్లేస్లో ఎక్స్ ఉంది. డేటా టైప్ ప్లేస్లో ఏముంది? ఇంట్. సో ఇంట్ అనేది ఒక డేటా టైప్. సో ఇంట్ డేటా టైప్లో మనం ఏం స్టోర్ చేసుకోగలుగుతాం? ఓన్లీ ఇంట్ రాసినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ నేను ఏం రాయగలుగుతాను? ఎక్స్ వాల్యూ. ఆ వాల్యూస్ ఏ టైప్లోవి? అక్కడ నేను ఏది పడితే అది రాయగలనా? ఇక్కడ నేను స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టేసుకోగలనా? ఇంట్ ఈస్ ఫర్ నంబర్స్. యా, ఓన్లీ నంబర్స్ స్టోర్ చేసుకోవడానికి ఇంట్ డేటా టైప్ వాడుతున్నాం. మరి డెసిమల్ స్టోర్ చేసుకోవడానికి ఏం డేటా టైప్ వాడుతున్నాం? ఇలా డెసిమల్ ఫార్మాట్లో కనుక డేటాను స్టోర్ చేయాలంటే డేటా టైప్ పేరేంటి? డబుల్. మరి సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేయాలంటే క్యార్. అదే ఒక గ్రూప్, ఒక వర్డ్స్ని స్టోర్ చేయాలంటే, మోర్ దాన్ 1 క్యారెక్టర్ ఉన్నదాన్ని స్టోర్ చేయాలంటే స్ట్రింగ్. ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేయాలంటే బూలియన్. కరెక్ట్. మరి అలాంటప్పుడు నేను ఇక్కడ డబుల్ కోట్స్లో ఒక ఏదో రాశాను, అప్పుడు ఇది ఏ డేటా టైప్ అయినట్టు? డబుల్ కోట్స్లో రాస్తే ఇది సిస్టమ్. క్వశ్చన్ వినండి, క్వశ్చన్ వినండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈస్ ఫర్ ప్రింటింగ్ కదా. డబుల్ కోట్స్లో నేను ఒక వర్డ్ని రాస్తే అది ఏ డేటా టైప్? ఇప్పుడే చెప్పారు కదా, ఇక్కడ నేను డబుల్ కోట్స్లో రాస్తే అది ఏ డేటా టైప్ అయింది? మరి అలాంటప్పుడు కింద కూడా స్ట్రింగే కదా అవుతుంది, ఇంకేమవుతుంది అది? అవునా? కొంచెం ఆలోచించాలి, ఓకే? బికాస్ ఈ బేసిక్స్ కరెక్ట్గా పడలేదు అనుకోండి, నెక్స్ట్ చాలా కష్టంగా అయిపోయింది అనమాట. అప్పుడు జావా ఒక ఏలియన్ లాంగ్వేజ్లా అనిపిస్తుంది. సో ప్రతి మాట నేను చెప్పేది మీకు ఈ క్లాస్లో అర్థం అవ్వాలి, ఓకే? సో డబుల్ కోట్స్లో రాసుకుంటే దాని మీనింగ్ ఏంటి? అప్పుడు ఏ డేటా టైప్ అయినట్టు? స్ట్రింగ్. సో స్ట్రింగ్లో డబుల్ కోట్స్లో ఏది రాస్తే అదే మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఇప్పుడు కనుక నేను దీన్ని రన్ చేస్తే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డబుల్ కోట్స్లో ఏది ఇచ్చానో అది ప్రింట్ అయింది. కానీ నాకు ఇప్పుడు ఇది కాదు ప్రింట్ అవ్వాల్సింది, నాకు ఇప్పుడు ఈ 5, 8.98 అవి ప్రింట్ అవ్వాలి. సో అవి ప్రింట్ అవ్వాలంటే నేను జస్ట్ ఆ వేరియబుల్ నేమ్స్ని ఇస్తే చాలు, నేనేం డబుల్ కోట్స్లో పెట్టక్కర్లేదు. సో ఇప్పుడు నేను ఎక్స్ అని ఇచ్చాను అనుకోండి, ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది? ఏం స్టోర్ అయ్యింది ఎక్స్ ప్లేస్లో? 5. సో అవుట్పుట్లో 5 అనేది వస్తుంది, ఓకే? సో నేను ఎక్స్ని ప్రింట్ చేస్తే ఎక్స్ ప్రింట్ అవ్వదు, ఎక్స్ ఈజ్ రిసెంబ్లింగ్. ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది? ఇది 5 అనే వాల్యూని స్టోర్ చేసుకుంది కాబట్టి 5ని మనకు ప్రింట్ చేస్తుంది. అలానే ఇప్పుడు నేను రిమైనింగ్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో డి ప్రింట్ చేస్తే ఏం రావాలి అవుట్పుట్లో? 8.9890. సి ప్రింట్ చేస్తే హెచ్. ఎస్టిఆర్ ప్రింట్ చేస్తే హౌస్. కరెక్ట్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం, అన్నీ ప్రింట్ అయినాయి కదా. సో
ఇలా మనం ప్రింట్ చేసుకోవచ్చు వేరియబుల్స్ని. సో వేరియబుల్స్ అంటే ఇక్కడ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ రాసే వాటిని వేరియబుల్స్ అని అంటాం. సో ఈ వేరియబుల్స్ ఇస్తే ఆ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా అంటే ఆన్సర్ ఏం చెప్తారు? int, మ్మ్. double, మ్మ్. char, string, మ్మ్. boolean. మ్మ్. ఇది చార్ కాదు క్యార్. ఓకే. Char. మ్మ్. సరిపోయింది. ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? Okay. రేపు అడిగితే క్లాస్